గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మనం చూడడానికి, బైబిల్ అధ్యయనం మనం చేయడానికి ప్రభు చూపుచున్న వెంబడి కృపను బట్టి మనము దేవునికి ఎంతైన రుణస్థులము. మనము ఆది కాండము, నిర్గమాకాండమును మనం అధ్యయనం చేశాం. ఇప్పుడు లేవి కాండమును మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. లేవి కాండమును మనము సులువుగా అర్థం చేసుకునడానికై ఆ 27 అధ్యాయాలను 10 భాగాలుగా విడగొట్టుకున్నాం. అందులో మొట్టమొదటిది 5 బలులు, 5 రకాలైనటువంటి బలులు: దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప బలి, పాప పరిహారార్థ బలి. ఈ యొక్క 5 రకాల బలులు, వాటి ప్రాముఖ్యతను గురించి మనం చూసుకున్నాం. ఈరోజు మనము యాజకులు అభిషేకించబడడం, వారు ప్రతిష్ఠించబడడం, సేవ కొరకై వారు మరి దేవునికి సమర్పించబడటం, కాన్సిక్రేట్ చేయబడటం గురించి మనం నేర్చుకుంటాం. ఈ విషయాలు మనకు 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఇందులో ఈ యొక్క 3 అధ్యాయాల్లో 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు మోషేకి చెప్తాడు, మోషే, నీవు అహరోనును అతని కుమారులను నీవు అభిషేకించు, వారిని ప్రతిష్ఠించు, వారిని పవిత్రపరచు, వారిని సమర్పించు. దేవుని సేవ కొరకై పరిశుద్ధ ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయుట కొరకై వారిని కన్సిక్రేట్ దెమ్ టు డూ ది సర్వీసెస్ ఇన్ ది టబర్నకిల్ ఆఫ్ గాడ్. అది మనకు 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దాన్ని మోషే చేస్తాడు. రెండవది 9వ అధ్యాయంలో అహరోను మరి తన పాపముల కొరకు మరియు ప్రజల యొక్క పాపముల కొరకు పాప పరిహారార్థ బలిని అర్పించి ఆయన యాజకత్వమును ప్రారంభిస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండవ భాగంలో 9వ అధ్యాయంలో అహరోను మరి పాప పరిహారార్థ బలిగా అర్పించి, మోషే ఆయనకు నేర్పించినటువంటి క్రమాన్ని అహరోను ప్రధాన యాజకుడుగా ప్రతిష్ఠించబడిన తర్వాత ఆయన 9వ అధ్యాయంలో తానే స్వయముగా ఆ యొక్క యాజకత్వాన్ని నిర్వహిస్తాడు. సో 10వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అహరోను కుమారులు 4. అహరోను కుమారులు 4 అయితే ఆ 4 కుమారుల్లో పెద్ద కుమారులు 2. మొదటి 2 కుమారులను మొట్టమొదటిగా ఆ యొక్క పరిశుద్ధ పరిచర్యలో, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో అహరోనుతో పాటు పరిచర్య చేసే భాగ్యాన్ని వారిద్దరికి ఇస్తారు. అయితే నాదాబు, అబీహు అనేటువంటి 2 కుమారులు వారు దేవుని దృష్టికి పాపము చేస్తారు. వారు దేవుని దృష్టికి పాపము చేసి నశించిపోతారు. కనుక దేవుడు మరి అహరోను మరొక 2 3, 4 కుమారులను పరిచర్య కొరకై నియమించి ప్రతిష్ఠించి వారికి కొన్ని సూచనలు చేస్తారు. ఇదిగో మీ సహోదరులు అలాగే చేశారు, దేవునికి విరోధంగా పాపము చేశారు, పరిశుద్ధ మందిరంలో వారు పాపము చేసి నశించారు, కాబట్టి మీరు అలాగే చేయొద్దు, మీరు ఇలాగ ఉండండి, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది మోషే వారికి తెలియచేస్తారు. సో ఈ 3 విషయాలు మనకు ఈ యొక్క యాజకుల అభిషేకం అనేటువంటి విషయంలో మనకు కనబడతాయి. మొట్టమొదటిగా మోషే అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠించి అభిషేకించి శుద్ధీకరించి పరిచర్య కొరకై అపాయింట్ చేస్తాడు. రెండవది అహరోను యాజకత్వమును ఆయన మోషే చెప్పిన క్రమం చొప్పున ఇజ్రాయేలీల కొరకు చేస్తాడు. మూడవది అహరోను 2 కుమారులు దేవునికి విరోధంగా పాపము చేసి చనిపోతారు. తద్వారా దేవుడు మోషే ద్వారా అహరోనుకు తన మరొక 2 కుమారులకు కొన్ని సూచనలు చేస్తారు. పరిశుద్ధ మందిరంలో ప్రత్యక్ష గుడారంలో ఎలాగ ఉండాలి.
ఇందులో మొదటి భాగాన్ని మనము చూసుకున్నట్లయితే, మోషే దేవుని ఆజ్ఞను పొందుకొని అహరోనును అతని కుమారులను మరి అభిషేకిస్తాడు, వారిని శుద్ధీకరిస్తాడు మొట్టమొదటిగా. తర్వాత వారిని అభిషేకిస్తాడు. మూడవదిగా వారిని ప్రతిష్ఠిస్తాడు. ప్రశస్తమైనటువంటి ఆ యొక్క యాజక వస్త్రము వారికి ధరింపజేస్తాడు. సో మనము ఈ విషయాలను మనం నిర్గమాకాండంలో కూడా మనం చూసుకున్నాం. నిర్గమాకాండంలో ఇద్దరు వ్యక్తులకు దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చి వారికి ప్రత్యక్ష గుడార నమూనాను, ప్రత్యక్ష గుడారము యొక్క వస్తువులను ఎలాగూ తయారు చేయాలి, దాన్ని ఎలాగో అమర్చాలి, ఆ యొక్క అద్భుతమైనటువంటి దైవ జ్ఞానమును ఇద్దరు వ్యక్తులకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత యాజకుల యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రాలను కూడా, వాటి నమూనాను, వాటి సైజులను, వాటి యొక్క వస్తువులను వేటితో తయారు చేయాలి అని వాటిని క్షుణ్ణంగా దేవుడు మోషే ద్వారా మోషేకి తెలియచేస్తాడు. అప్పుడు మోషే ఉన్నట్లుగా ఆ వ్యక్తులకి చెప్పినప్పుడు, ఆ పని వాళ్ళకి చెప్పినప్పుడు వారు వాటిని తయారు చేస్తారు. సో ఆ పని వాళ్ళు ఇద్దరు ఎవరు పేర్లు చెప్పగలరా? Oholiab and Bezalel. అహోలియాబ్ అండ్ Bezalel. వెరీ గుడ్. బెసాలేల్ అండ్ అహోలియాబ్. బెజాలీల్ అని ఇంగ్లీష్ లో ఉంటది, బెసాలేల్ అని తెలుగులో ఉంటుంది. బెసాలేల్ అండ్ అహోలియాబ్. సో వీరిరువురు కూడా దైవ జ్ఞానమును పొందుకొని దేవుని చేత ప్రత్యేకముగా అభిషేకించబడిన వారై దేవుని చేత జ్ఞానమును పొందుకున్న వారు ఆ పని చేశారు. సో యాజక వస్త్రాలు రెడీ అయినాయి, ప్రత్యక్ష గుడారము రెడీ అయింది. ప్రత్యక్ష గుడారమును నిర్గమకాండం 40వ అధ్యాయంలో వారు డెడికేట్ చేసినప్పుడు, పూర్తి చేసినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ తయారైనటువంటి ప్రత్యక్ష గుడారమును మరియు అహరోను కుమారులను మోషే ప్రతిష్ఠించి అఫీషియల్ గా ఆ యొక్క యాజకత్వము అనేటువంటి క్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది ప్రీస్ట్హుడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మోషేకి దేవుడు చెప్పాడు, మోషే నువ్వు అహరోను కుమారులను ఇజ్రాయేలు సమాజం అంతటిని పిలువు, ప్రత్యక్ష గుడారం యొద్దకు పిలువు అని చెప్పాడు. పిలుస్తూ ఏం చెప్పాడంటే, నీవు యాజకుల కొరకు సిద్ధపరిచినటువంటి యాజక వస్త్రములను, తర్వాత ఒక కోడెను, 2 పొట్టేళ్లను మరియు గంపులో కొన్ని రొట్టెలను, పులియని రొట్టెలను తీసుకొని రమ్ము అని చెప్పాడు. సో మొదటి పాయింట్ లో మనం అదే చూసుకుంటాం. సో వీటన్నిటిని తీసుకొని రమ్మని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు మోషేకు ఏం చెప్పాడంటే, మోషే నువ్వు అహరోనుకు ఆజ్ఞాపించు, అహరోను అతని కుమారులను ఇజ్రాయేలు సమాజం అంతయు ప్రత్యక్ష గుడారపు ద్వారం యొద్దకు రమ్మను రండి అని చెప్పాడు. వస్తూ ఇంకా ఏమేమి తీసుకురమ్మని చెప్పాడు? యాజకులకు సిద్ధపరిచినటువంటి ప్రశస్తమైన వస్త్రములు, మరి ఒక కోడెను, 2 పొట్టేళ్లను మరియు గంపలలో కొన్ని పులియని రొట్టెలను తీసుకొని రమ్మని చెప్పాడు. మనము 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చూసుకుంటాం. చదవండి. 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. లేవికాండం 1 నుంచి 4. రైట్. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను, 2 పొట్టేళ్లను, గంపడు పొంగని భక్షములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజం సమకూర్చమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. సమాజం ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు కూడి రాగా మోషే సమాజంతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనేను.
రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొకటి ఏంటంటే అభిషేక తైలము. అభిషేక తైలమును కూడా తీసుకొని రమ్మని చెప్పాడు. సో ఎవరెవరు రావాలి? అహరోను అతని కుమారులు, ఇజ్రాయేల్ సమాజం అంతే రావాలి. ఏమేమి తీసుకొని రావాలి? అభిషేక తైలము, తర్వాత యాజకులకు సిద్ధపరిచినటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రములను, తర్వాత కోడెను, 2 పొట్టేలను, గంపడు పొంగని భక్ష్యములను తీసుకొని రావాలను. సో తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్ష ద్వారం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మోషేకు ఇలాగు చేయమని చెప్పాడు. మోషే అలాగునే యాజ్ సచ్ గా వాటిని అన్నింటినీ కూడా చేశాడు. సో దేవుడు మోషేకి ఏం చెప్పాడు? మోషేకు మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే 6వ వచనం. 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. మొట్టమొదటిగా ఏం చెప్పాడు దేవుడు మోషేకు? అహరోను అతని కుమారులను వారిని ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ద్వారం యొద్దకు వచ్చిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత ద్వారం యొద్ద వారికి స్నానం చేయించమని చెప్పారు. గంగాళంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లతోటి వారి అహరోను అతని 4 కుమారులు 5 కూడా మోషే స్వయాన స్నానం చేయిస్తాడు. స్నానం చేయించటం అని అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం, శుద్ధీకరించబడటం. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి దివ్య సన్నిధిలో దేవుని యొక్క మరి ఆ యొక్క జలము ద్వారా వారు శుద్ధీకరించబడుతూ ఉన్నారు, వారు పవిత్రపరచబడుతూ ఉన్నారు. వారు మలినమంతా పోవటానికై ఆ యొక్క మరి ఆ యొక్క జలము, ఆ యొక్క నీళ్లతోటి వారు నూతన పరచబడుతూ ఉన్నారు. సో మొట్టమొదటిగా ఆ పని చేయమని చెప్పాడు. మోషే అలాగనే చేశాడు. ఆ తర్వాత 7వ వచనం. ఆ తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి గట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదుని వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతని కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతాకము వేసి ఆ పథకంలో ఊరీము తుమ్మీమును వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద అతని నొసట పరిశుద్ధ కిరీటంగా బంగారు రేకును కట్టాను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించాను. సో దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఏం చేశాడు? మొట్టమొదటిగా వారందరిని అక్కడ పిలిచాడు. ఆ తర్వాత వారికి స్నానం చేయించాడు, యాజకులకి, అహరోను అతని కుమారులకి. ఆ తర్వాత వారికి ప్రశస్తమైనటువంటి యాజక వస్త్రములు అహరోనుకు ధరింపు చేశాడు. ఆ తర్వాత అహరోను కుమారులు కూడా చొక్కాలను వాటిని ధరింపజేస్తారు. ధరింపజేసిన తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా మోషేకు చెప్పాడు ఇలాగ చేయమని. అలాగ చేసిన తర్వాత ఆయన వెంటనే చూడండి 12వ తర్వాత మనం చూసినట్లయితే 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలము తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. 11వ వచనం. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకే అతనిని అభిషేకించాను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరికి తీసుకుని వచ్చి వారిని చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళాయిలను పెట్టాను. ఇట్లు గమనించినట్లయితే మరి మోషే ఏం చేస్తా ఉన్నాడు? మొట్టమొదటిగా అభిషేక తైలమును తీసుకొని ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి దాన్ని కూడా ఆ అభిషేక తైలంతో అభిషేకిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అహరోనును అతని కుమారులను, ఆ తర్వాత ఆ యొక్క బలిపీఠమును గంగాళమును వాటిని అభిషేకించాడు. ఆ తర్వాత అహరోనును తన కుమారులను అభిషేకించాడు. అహరోను తల మీద అది పోసి అహరోనును
ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు. చూడండి, సీక్వెన్స్ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా వారికి స్నానం చేయించాడు. అది శుద్ధీకరణకు సాదృశ్యం ఉంది. పాపముల నుండి, అపరాధం నుండి, దోషం నుండి, సమస్తం నుండి శుద్ధీకరించబడటానికి సాదృశ్యంగా ఉన్నది. రెండవది వారికి ప్రశస్తమైనటువంటి ఆ యాజక వస్త్రమును ధరింపచేశాడు. మూడవది వారిని అభిషేక తైలంతో అభిషేకిస్తూ ఉన్నాడు. అహరోను అభిషేకిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలిగా కోడెను అర్పిస్తూ ఉన్నాడు. మనం అన్ని వచనాలు చదువుకుంటా పోతే మనకు సమయం సరిపోదు కనుక దాన్ని నేను వివరిస్తాను. కోడెను, తర్వాత 2 పొట్టేళ్లను మరియు గంపెడు భక్ష్యములను తీసుకొచ్చారు కదా. అందులో ఆ కోడిని తీసుకొని మరి అహరోనుకు పాప పరిహారార్థ బలిగా మరి దాన్ని అర్పిస్తాడు. మనము చూసుకున్నాం, పాప పరిహారార్థ బలిగా అర్పించడం ఎలాగో చూసుకున్నాం. సో దాన్ని ఆ ద్వారం యొద్ద వధించి రక్తమును తీసుకొని ఆ రక్తమును బలిపీఠం చుట్టూ ప్రోక్షించి ఆ తర్వాత ఆ కొవ్వునంతటిని కూడా దహించాలి. సో ఆ విధంగా మోషే ఆ పని చేశాడు. మోషే అహరోను కొరకు, ఇశ్రాయేలు జనాంగం కొరకు రక్తాన్ని ప్రోక్షించాడు. ఆ రక్తాన్ని ప్రోక్షించి మరి పాప పరిహారార్థ బలి చేశాడు. ఆ తర్వాత 2 పొట్టేళ్ళు ఉన్నాయి కదా, అందులో ఒక పొట్టేలుని తీసుకొని దాన్ని దహన బలిగా అర్పించాడు. దహన బలి అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం, యెహోవాకు ఇంపైన సువాసన. ఇక్కడ ఒక క్రొవ్వు మాత్రమే కాదు, సమస్తము దహించబడును. సమస్తము కూడా సంపూర్ణముగా దహన బలిగా అర్పించబడును, కాల్చి ఆ బలిపీఠం మీద దహించబడును. సో ఆ తర్వాత 2వ పొట్టేలుని తీసుకొని ఇచ్చేసాడు. అంటే దహన బలిగా అర్పించినటువంటి ఒక పొట్టేలు, 2వ పొట్టేలును తీసుకొని దాన్ని వధించి దాని రక్తమును తీసుకొని, ఈ మాట మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 23వ వచనం, 22-23 వచనం. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోసే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచేయి కొన మీదను అతని కుడిచేది బొటన వేల మీదను అతని కుడికాల బొటన వేలు కొన మీదను దాన్ని చమిరెను. 24 చదువు. మోసే అహరోను కుమారుని దగ్గరికి తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వేల మీదను వారి కుడి కాల బొటన వేల మీదను ఆ రక్తంలో కొంచెము చమిరెను. మరియు మోసే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించను. 2వ పొట్టేలును తీసుకొని వధించి దాని రక్తమును తీసుకొని ఏం చేశాడు, అహరోను కుడి చెవుకి, తర్వాత కుడి బొటన వేలకు, కుడి కాలు బొటన వేలకు దాన్ని నమిరి దాన్ని పూసి, అహరోను కుమారులు కూడా అలాగనే పూసి మిగిలినటువంటి రక్తాన్ని బలిపీఠం దగ్గర ప్రోక్షించాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే దేవుణ్ణి సంతోషపరచడానికై, దేవుని మరి మహిమపరచడానికై, దేవుని ఘనపరచడానికై దాన బలి అర్పించాడు. దానికంటే ముందుగా పాప పరిహారార్థ బలిగా ఒక కోడిని అర్పించి ఆ యాజకులు మరియు ఇజ్రాయేలు జాతి అంతటి పాపముల క్షమాపణ కొరకై ఆయన పాప పరిహారార్థ బలిని అర్పించాడు. రెండవదిగా దహన బలిని అర్పించి దేవునికి ఇంపైన సువాసనను ఇచ్చాడు. తర్వాత మరి యాజకులను ఆయన మరి ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. ఆ యొక్క 2వ పొట్టేలు రక్తంను తీసుకుని ఆ కుడి చెవికి, కుడి బొటన వేలుకు, కుడి కాలుకు రాశాడు. దీని గురించి మనము నిర్గమకాండంలో మనం చూసుకున్నాం. దాని యొక్క అర్థం ఏంటి, ఎందుకు అలాగూ మరి మోషే చేశాడు? యాజకుల యొక్క వారి కుడి బొటన వేలుకు, కుడి కాలు వేలుకు, అదే విధంగా కుడి చెవికి రాశాడు. అట్లా రాయటం వలన దాని యొక్క అర్థం ఏంటి మనం నేర్చుకున్నాం ఇది నిర్గమకాండంలో. చెవుల ద్వారా కానీ, కంటి ద్వారా కానీ, కాళ్ళ ద్వారా మనం చేసిన పాపములు
ప్రాయశ్చిత్తం కావడానికి. ఓకే, ప్రాయశ్చిత్తం ఆల్రెడీ అయిపోయిందిగా, ముందే పాప పరిహారార్థ బలి అయిపోయింది కదా, దానిలోనే పాపములన్నీ క్షమించబడిపోయింది. కోడిను పాప పరిహారార్థ బలిగా అర్పించాడు కదా. Yes. సో ఇక్కడ దీని అర్థం నేను ఆ రోజు మనం చాలా కూలంకషంగా చర్చించుకున్నాం. ఎందుకనంటే ఇది మొదలుకొని యాజకుల యొక్క చెవులు దేవుని స్వరం మాత్రమే వినాలి. ఏ మనుషుని స్వరము విని యాజకత్వంలో మార్పులు చేర్పులు చేయటానికి లేదు. యాజకత్వంలో ఎక్కడ పొరపాట్లు చేయటానికి లేదు. ఇది మొదలుకొని యాజకుల చేతులు, యాజకుల కాళ్ళు పరిశుద్ధ ఆ యొక్క పరిశుద్ధ సమాజ మందిరములో టాబర్నకిల్లో వారు పరిశుద్ధమైనటువంటి పనికి ప్రతిష్ఠించబడినటువంటి వారు ఆ చేతులతో, ఆ కాళ్ళతో, ఆ తలతో, ఆ చెవులతో వారు చెడు వినకూడదు, చెడు చేయకూడదు, చెడు వైపు నడవకూడదు. కేవలము పరిశుద్ధమైనటువంటి ఆ పరిచర్య కొరకు వారు ప్రతిష్ఠించబడిన వారు అని అర్థం. అదేవిధంగా 7 రోజులు మీరు అక్కడే ఉండండి. మోషే మీకు 7 రోజులు ఇలాగనే ప్రతిరోజు ఈ క్రమాన్ని చేస్తాడు. ఆ తర్వాత మీరు శుద్ధీకరించబడతారు, మీరు పరిచర్య చేయుదురు అని చెప్పాడు. అలాగనే 7 దినములు మోషే చేశాడు, వారు అక్కడే ఉన్నారు. సో ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా లేకుంటే సమాధాన బలిగా అర్పించినటువంటి దానిలో అర్పించేటువంటి యాజకులకి కొంత భాగం ఇవ్వబడుతుంది, వారు దాన్ని భుజిస్తారు. ఆ భుజించేటువంటి క్రమం కూడా చెప్పాడు. వారు ప్రత్యక్ష గుడారపు మందిరం లోపలే ఆ యొక్క బలిపీఠం దగ్గరే దాన్ని భుజించవలెను, బయటికి తీసుకువెళ్ళకూడదు. అన్యుడు ఎవరు భుజించకూడదు, కేవలం యాజకుడు కుటుంబం మాత్రమే దాన్ని భుజించాలి. సో ఆ విధముగా దేవుడు మోషే ద్వారా ఒక క్రమాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు నేర్పించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అద్భుతమైనటువంటి సత్యాలు మనకు ఈ వాక్య భాగంలో కనబడతాయి. సో మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నాం, వారిని అందరినీ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మన్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ గాడ్ ఇన్వైటింగ్ ద పీపుల్ టు హిస్ ప్రెసెన్స్, టు హిస్ హోలీ టెంపుల్, టు హిస్ చర్చ్ ఆర్ టు హిస్ ఎటర్నల్ కింగ్డమ్. అందరినీ కూడా రమ్మని పిలిచారు. ఈ లోకంలో కూడా దేవుడు ప్రజలందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు. రండే రండే సున్ని యోద్ధకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు పరుగిడి రమ్మని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా వారిని ఆహ్వానించిన తర్వాత రెండవదిగా వారందరి కొరకు మరి పాప పరిహారార్థ బలిని అర్పించారు. మరి పాపములు క్షమించబడినాయి. ఆ తర్వాత దహన బలిని అర్పించి దేవుని సంతోషపెట్టాడు. ఆ తర్వాత యాజకులను వారికి స్నానం చేయించాడు. స్నానం అనగా మలినమంతా పోవటం, పాపమంతా కడగబడటం. వాటరు యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యం ఉంది. యేసుక్రీస్తు రక్తంలో వారు సంపూర్ణంగా కడగబడ్డారు. వారి హృదయంలో ఉన్న మలినము, వారి శరీరంలో ఉన్న మలినము, వారి తలంపులు, ఊహలు, వారి యొక్క జీవితంలో ఉన్న మలినమంతా కూడా దేవుడు కడిగివేసేసి వారికి ప్రశస్తమైనటువంటి రక్షణ వస్త్రములను, యాజక వస్త్రమును ధరింపజేసి రాజులేని యాజక సమూహముగా వారిని చేశారు. ఎవరిని? అహరోను అతని కుమారులు. ఆ తర్వాత మరి వారి కుడి చెవికి, వారి కుడి బటన వేలుకు, వారి కుడి కాలు బటన వేలుకు రక్తాన్ని మరి రాసి వారిని ప్రతిష్ఠించి చెప్పాడు, ఇక మీదట మీరు నా కుమారులు, నా యాజకులు, నా సొత్తు, మీరు నా పరిశుద్ధమైనటువంటి పని మీరు చేయాలి, అపవిత్రమైనవి చేయకూడదు, అపవిత్రమైన వాటిని వినకూడదు, అపవిత్రమైన వాటిని చేయకూడదు, వాటి వైపు వెళ్ళకూడదు అని మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల దిస్ ఈస్ వాట్ లార్డ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. ఇది అహరోను అతని కుమారులకు మాత్రమే కాదు,
మనందరూ కూడా ఇది వర్తిస్తా ఉన్నది. ఈ లోకములో పాపములో అపరాధంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనలను, మరి జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్నటువంటి మనలను, ఆ యొక్క నాశనకరమైనటువంటి గుంటలో పడి ఉన్న మనలను, వేటకాని ఊరిలో చిక్కుకొని నశించి నరకమునకు పోవలసినటువంటి మనలను దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పంపించి ఆయన మనలను ఆహ్వానించి వేటకాని ఊరి నుండి మనల్ని తప్పించి నాశనకరమైన గుంటలో నుండి మనల్ని లేవనెత్తి జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకి లాగి ఆయన పరిశుద్ధ మందిరమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని సంఘములో సభ్యులుగా మనం చేశారు. మనల్ని అక్కడ పిలిచి ఆయన రక్తములో మనల్ని కడిగారు, మనల్ని శుద్ధీకరించారు. మనల్ని శుద్ధీకరించి మరి అహరోనులను అభిషేకించినట్లుగా మనం పరిశుద్ధాత్మతో అభిషేకించారు. పరిశుద్ధాత్మ వరాన్ని మనకిచ్చి మన హృదయంలో దేవుని ఆలయంగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన మరి మనలను ఆయన రక్తంతోటి మన యొక్క చెవికి, మన యొక్క బొట్టన వేలుకు, మన చేతి బొట్టన వేలు, కాలు బొట్టన వేలుకు రాసి, నీవు నా సొత్తు, నువ్వు పరిశుద్ధపరచబడావు, నువ్వు నూతన సృష్టివి, నీవు నూతనమైన కార్యాలు చేయాలి, నీవు పరిశుద్ధమైన కార్యాలు చేయాలి, నీవు పరిశుద్ధమైన మాటలు పలకాలి, పరిశుద్ధమైన మాటలు వినాలి, నీవు పరిశుద్ధ పని కొరకై పరిగెత్తాలి, నీ బలము నీ శక్తి అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పనుల కొరకై నువ్వు వినియోగించాలి. No longer you use all these things for the worldly pleasures. లోకము దాని ఆశల కొరకు నీ యొక్క శరీరాన్ని ఉపయోగించకూడదు, నీవు నా వాడవు అని దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. దిస్ ఈస్ ద క్రాక్స్ ఆఫ్ చాప్టర్ 8. ఆ విధముగా నీవు నేను దేవుని దృష్టికి ప్రశస్తమైన వారము, శ్రేష్టమైన వారము, గొప్ప వారము, గనులు. తెలుసా ఎంత గనులు అంటే? చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. సో దేవుడు అంటున్నాడు, నిన్ను సృజించిన వాడు నేనే, నిన్ను నిర్మించిన వాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అంటున్నాడు. ఇంకా 4వ వచనం, నీవు నా దృష్టికి క్రీడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనసులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు నా దృష్టికి బహుప్రియుడివైనందున గనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా జనములను మనుషులను అప్పగించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, we are precious in the sight of God. Tell me who has done such a great thing in your life. మీ జీవితంలో, నా జీవితంలో ఇంత గొప్ప కార్యములు చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు తప్ప, మన కొరకై తన ప్రాణమును బలిగా అర్పించినటువంటి యేసుక్రీస్తు తప్ప మరి ఇంకెవరైనా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను మనం నిరర్థకము చేయకూడదు. We should not neglect the so great salvation that God has given to us. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను అర్థం చేయకూడదు, తుచ్చముగా ఎంచుకోకూడదు, నిరర్థకంగా ఎంచుకోకూడదు. ఎందుకంటే లోకం అనేటువంటి పాపంలో నుండి, లోకం అనేటువంటి జిగటగల దొంగ ఊబిలో నుండి, లోకం అనేటువంటి నాశనకరమైన గుంటలో నుండి, వేటకాని ఊరిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి విడిపించి కాపాడి జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో సభ్యునిగా చేసి పవిత్రపరిచి నూతనపరిచి దేవుని యొక్క పరిశుద్ధ బలలో పాలు పంపులు పొంది నిత్యత్వమునకు వారసునిగా చేశారు, వారసురాలుగా చేశారు. వాట్ ఏ గ్రేట్ థింగ్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ us. అది ఊరికి నవ్వలేదు, అది అంత సాధారణమైనటువంటిది కాదు.
ఈ లోకంలో మనుషులు చేసేటువంటి కార్యముల వంటిది కాదు. దట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ, సంథింగ్ ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రా వెగెంట్. అది అంత గొప్ప సిలువు కార్యము ప్రభు మన ఎడల చేసి ఉన్నాడు. Therefore, my dear brothers and sisters, we should live a holy life. We should live a righteous life, godly life. We should walk according to the word of God as Moses walked. That's what God wanted to teach us from this portion. Moses anointed and dedicated Aaron and his sons. Likewise, God anointed you, dedicated you, consecrated you for God's work and for his kingdom. Do not forget this. దీన్ని మర్చిపోవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని చేత ఎన్నుకొనబడిన పాత్రవు. దేవుని చేత దేవుని కొరకు సాక్షిగా ఉండడానిక ఎన్నుకొనబడినటువంటి వాడువు. కనుక నీవు శుద్ధీకరించబడ్డావు, నీవు అభిషేకించబడ్డావు, నీవు ప్రతిష్ఠించబడిన వాడువని మర్చిపోవద్దు. That is the difference between the people of the world and you and me. అదే వ్యత్యాసం లోకస్తులకి మనకు. మనం శుద్ధీకరించబడ్డాం, అభిషేకించబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం. ఈ భాగ్యము దేవుని ఎరగని వారికి లేదు. ఏమైనటువంటి దేవుని వెళ్ళారా, మనం దానిలో కొనసాగాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధుల గుట్టికే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని దేవుడు అందుకే అంటాడు. ఈవెన్ తిమోతి పత్రికలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. తిమోతి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. 1 Timothy chapter 1 verse 5. ఉపదేశ సారం ఏదనగా, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. సో పవిత్రమైనటువంటి హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. మనము ప్రతిష్ఠించబడినటువంటి మనము మరి ఆ విధంగా ఉండాలి. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి, అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ గుణగణాలన్నీ కూడా దేవుని గుణగణాలే. కనుక 1 Peter పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. రైట్. సో ఇక్కడ రాజులైన యాజక సమూహం, మీరు నూతన పరచబడిన వారు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తై ఉన్నారు. కనుక ఏమంటున్నాడు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుడి. మనం పొందుకున్న పరిశుద్ధతను, మనం పొందుకున్న నీతిని, మనం పొందుకున్నటువంటి యథార్థతను, సత్యమును, మరియు దీనత్వమును, విశ్వాసమును, మనము విధేయతను మనం చూపించాలి, మనం ప్రకటించాలి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ టు సే. దెన్ కమింగ్ టు ది సెకండ్ ఆస్పెక్ట్, రెండవది, అహరోను తన యొక్క యాజకత్వం ఆయన నిర్వహిస్తాడు. ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం ఆ మాటలను చూసుకుంటాం. 9వ అధ్యాయంలో మరి మోషే ఎలాగైతే అహరోనుకు అతని కుమారులకు చేశాడో 3 రకాలైనటువంటి బలులు అర్పిస్తాడు. ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి, మూడవది సమాధాన బలి. ఇవన్నీ కూడా తన కొరకు, ఇజ్రాయేలు ప్రజల కొరకు మరి అహరోను చేస్తాడు. అహరోను మోషే చెప్పినట్లే చేస్తాడు. చేసినటువంటి తర్వాత దేవుడు అంటాడు, మోషే అంటాడు, మీరు ఎలాగూ చేసిన ఎడలా దేవుని మహిమను ఈరోజు మీరు చూస్తారంటాడు. చూడండి, లేవికాండము 9వ అధ్యాయము. ఈ యొక్క బలులు అర్పించి మిమ్మల్ని మీరు
శుద్ధీకరించుకునేలా మీరు దేవుని మహిమను మీకు కనబడుతుంది అంటాడు. 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనం. సమాధాన బలిగా కోడెను పొటేలను నూనె కలిపిన నైవేద్యము తీసుకుని రండి, నేడు యెహోవా మీకు కనబడునని చెప్పము. సో అవన్నీ తీసుకొని వస్తారు. అహరోను అర్పిస్తాడు, ఎందుకంటే అహరోను ప్రతిష్ఠించబడ్డాడు కనుక అహరోను యోగ్యుడు. దెన్ అహరోను ప్రధాన యాజకుడు అవన్నీ చేసిన తర్వాత ఆ 3 రకాల బలులను అర్పించి ఆయన బయటకు వస్తాడు. చూడండి, అదే అధ్యాయము 23వ వచనం, 22, 23 వచనం, 22, 23. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చాను. మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. 24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చి వేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలి పడిరి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను చేసి అది ముగించుకొని వారిద్దరూ బయటకు వచ్చారు. వెలుపలకు రాగానే మోషే చెప్పిన ప్రకారము దేవుని యొక్క మహిమ ప్రజలందరికీ కూడా కనబడింది. దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారంలో దిగి వచ్చినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతే మాత్రమే కాదు, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. దేవుని యొక్క అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న వాటిని దహించి వేశాను. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ మహిమను చూశారు, అగ్నిని చూశారు. ఒక్కసారిగా ఆనందభరితులై సంతోషించి ఉత్సాహించి దేవాతి దేవుడు మన మధ్య ఉన్నాడు అనే దానికి రుజువు, ఆయన మనకు బయలుపరుచుకున్నాడు, ఆయన మనతో కూడా ఉన్నాడు అని ఆనందంతో సంతోషంతో ఉత్సాహధ్వని చేసే సాగిలు పడి దేవుని స్తుతించి ఆరాధించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఎప్పుడైతే మనం పూర్ణ మనసుతో ప్రభుకు మనం సమర్పించుకుంటాము, మనం పాపంలో కడుక్కుంటాము, దేవునికి ఇంపైన దహన బలిగా మన జీవితాన్ని మనం ఉంచుకుంటాము, దేవుడితో సమాధానం కలిగి ఉంటామో, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటామో, అప్పుడు దేవుని మహిమ మనకు కనబడుతుంది, దేవుని సన్నిధి మనకు కనబడుతుంది, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం మనల్ని మండించింది, దేవుని యొక్క అగ్ని మనల్ని మండిస్తుంది, మనల్ని ఒక నూతనమైన వ్యక్తులుగా చేస్తుంది, మనల్ని దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించే వారిగా చేస్తుంది. దిస్ ఈస్ ద సైన్ దాట్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. ఇది దేవునిలో వెతుకుతున్నావు అనే దానికి సూచన, దేవునిలో నువ్వు ఉన్నావు అనే దానికి సూచన, దేవుడు నీతో కూడా ఉన్నాడు అనే దానికి సూచన. ఆ రోజుల్లో దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ఈ రోజుల్లో మనం ప్రత్యక్షమవుడు. ఆ రోజుల్లో ఆ యొక్క మేఘం వలె మహిమ కనబరిచినట్లుగా ఈ రోజు మేఘం వల్లే మహిమ మనకు కనబడదు. ఎందుకు కనబడదంటే ఈరోజు దేవాతి దేవుడు స్వయంగా ఆయన భూమి మీదకి వచ్చాడు. వాక్యము శరీరధారి మన మధ్య వాసం చేస్తున్నది. వాక్యమే మన చేతిలో, మన హృదయంలో, మన చేతిలో వాక్య రూపంలో ఉంది. కాబట్టి దేవుడు ఆయన స్వయంగా వాక్య రూపంలో మన దగ్గరకు వచ్చాడు కనుక, పాత నిబంధనలో వాళ్ళకి ఆ భాగ్యం లేదు కనుక ఆ విధంగా వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ దినమున నీకు నాకు దేవుడు దేవుని యొక్క జీవ గ్రంథం ద్వారా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. నువ్వు జీవ గ్రంథాన్ని చదివినప్పుడు, జీవాహారము భుజిస్తూ ఉన్నప్పుడు, జీవాహారము నిన్ను శుద్ధీకరిస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, నీకు నిత్య జీవం అనే నిశ్చేత నీకు అనుగ్రహిస్తుంది. ఈ యొక్క దేవుని మహిమ దేవుని వాక్యం ద్వారా నీలోనికి వచ్చేస్తుంది. ఆర్ ఏబుల్ టు ఫాలో మీ. దేవుని యొక్క మహిమను వారు ఎలాగో చూశారో, దేవుని యొక్క మహిమను మన వాక్యంలో చూస్తున్నాం. ఆ వాక్యము ద్వారా మహిమ మనలోనికి వచ్చేస్తుంది. మనం నూతనపరచబడుచున్నాం. ఆ అగ్ని మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నది కనుక మనం దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి సాగిలు పడుతూ ఉన్నాం. దేవుడు ఆ దినముల్లో ఇజ్రాయేలీయులకు ఉన్నటువంటి దానికంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటి గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడు.
ఇజ్రాయేలులకు వెతికిన వాక్యం దొరకదు. మోషే చెప్తే గాని తెలియదు. మోషే వాటిని రాస్తే గాని తెలియలేదు. ఆ గ్రంథం అందరి దగ్గర ఉండదు. మోషే దగ్గర ఉంటుంది, లేకుంటే యాజకుడి దగ్గర ఉంటుంది. కానీ ఈ దినమున గ్రంథము ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినముల్లో పంచ గ్రంథాలే ఉండేవి. ఈ దినాన సంపూర్ణ బైబిల్ ఉంది. ఎంత ధన్యుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మనము దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైన వారము. దేవుడు తన మహిమను వాక్యం రూపంలో మనకు అనుగ్రహించాడు. మన నూతన పరిస్థితి బలపరుస్తున్నాడు. మూడవ విషయం మనం వచ్చినట్లయితే, ఇదేమో మనం నేర్చుకుంటున్నటువంటి అంశము యాజకులు వారు ప్రతిష్ఠించబడేటువంటిది. అందులో మూడో అంశం మనం చూసినట్లయితే, అహరోను కుమారులు ఒక పాపం చేస్తారు. 10వ అధ్యాయము, లేవీకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అహరోను కుమారులు ఇద్దరికి ఫస్ట్ బాధ్యత అప్పచెప్తారు. నాదాబు, అబీహు. సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది. నాదాబు. సో నాదాబు, అబీహు. సో వాళ్ళు ఏం చేశారు? ధూపార్తులను తీసుకున్నారు. దాంట్లో ధూపం వేశారు, నిప్పులు ఉంచారు. అయితే దానికి వేయవలసినటువంటి అగ్ని దేవుడు చెప్పినటువంటి ప్రకారముగా కాకుండా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి అగ్ని కాకుండా, వారి సబుద్ధిని ఉపయోగించి వారి యొక్క అజాగ్రత్త వలన, వారి యొక్క కేర్లెస్నెస్ వలన వేరొక అగ్నిని వారు వేసి ఆ యొక్క ధూపార్తులను వెలిగించి అక్కడ వారు ఆ పని చేశారు. అప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొని వెంటనే దేవుని యొద్ద నుండి అగ్ని బయలు వెళ్ళి వారిని ఆ ప్రత్యక్ష గుడారం లోపలి దహించి వేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, what God wanted to say here, and what God wanted to teach lesson to the Israelites and to you and me ఏంటంటే, దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి క్రమ చొప్పున కాకుండా మన యొక్క సొంత ఆలోచన చొప్పున మనము ఏదైనా చేసి దేవుని కార్యములను మిశ్రితం చేసి మలినం చేసినట్లయితే దానికి తగిన శిక్షను దేవుడు మన మీదకి రప్పిస్తాడు. వీరి యాజకులు వీరే తప్పు చేస్తే ఇజ్రాయేల్ సమాజం అంతా ఏమైపోవాలి? కనుక వారి మీదకి వెంటనే శిక్ష వచ్చింది. వారి ఇరువురు చనిపోయారు. తర్వాత మరి అహరోను యొక్క అన్న కుమారులను ఇద్దరు పిలిచి మోషే వారిని బయటికి తీపిచ్చేసేస్తాడు, వారిని పారవేయించేస్తాడు. ఆ తర్వాత ఈ యొక్క సంఘటనని చూసి అహరోను భయపడిపోయి ఏం మాట్లాడు, తప్పు చేశారు. They made a mistake. They have committed a grievous sin, deadly sin. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇది మనకేమి నేర్పుతా ఉన్నది? ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము, శుద్ధీకరించబడిన మనము, పవిత్రపరచబడినటువంటి మనము, అభిషేకించబడినటువంటి మనము, ప్రతిష్ఠించబడినటువంటి మనము పాపమును చేయరాదు. వాక్యమునకు మీరి ఏది కూడా మనం చేయరాదు. వాక్యమునకు ఏది కలపరాదు. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో కానీ, మన యొక్క హృదయంలో కానీ, మన జీవితంలో కానీ మలినమైనటువంటి వాటిని వేటిని కూడా రానియదు. నువ్వు ఒకవేళ బోధకుడు అయితే వాక్యమును బోధిస్తూ నీ సొంత మాటలను, నీ సొంత ఆలోచనలను వాక్యమునకు కలపరాదు. అల్టిమేట్గా ఏంటంటే, దేవుని యొక్క వాక్యమునికి విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదు, పాపము చేయకూడదు. దట్స్ వాట్, అది పాపము. ఆ తర్వాత ఈతామారు ఎలియాజరును దేవుడు నియమించేసేసి వారికి చెప్తాడు, మీరు అలాగే చేయవద్దు, జాగ్రత్తగా ఉండండి, మరి మీ సహోదరులు చేసినట్లు తప్పులు చేయొద్దు అని అంటాడు. సో మీరు ఈ యొక్క వచనాలు చదవండి, సమయం అయిపోయింది కనుక నేను క్లుప్తంగా చెప్తాను. సో ద్రాక్ష రసము మద్యమును సేవించరాదు, ప్రతిష్ఠించబడినది దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును
మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను. 10వ అధ్యాయం 8-9 వచనాల్లో అది రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే, మీరు చావుకుండునట్లు ద్రాక్షారసమును గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అంటే ప్రతిష్ఠించబడ్డారు, లోకాన్ని దానితో కలపకూడదని చెప్తా ఉన్నాడు. తర్వాత వాటిని వేరుగా ఉంచిందని చెప్తా ఉన్నాడు. అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయటకును. ఎప్పుడు కూడా మనం పవిత్రపరచబడిన తర్వాత అపవిత్రమైనటువంటి వాటితోటి మనము పాలు పంపులు పొందకూడదు, వాటిని కలపకూడదు అని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా కొన్ని విషయాలు సమస్త విధులను వారికి బోధించి మీరు అలాగ ఉండండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగ ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఇది తెలిసి కూడా ఎలియాజరు ఈతామారు ఏం చేస్తారంటే, ఒక బలిని అర్పించిన తర్వాత దాన్ని వారు భుజించకుండా దాన్ని అట్లానే వదిలేస్తారు. అది పూర్తిగా దహించబడుతూ ఉంటుంది. ఆ దహన బలి కానప్పుడు పూర్తిగా దహించకూడదు, వారు భుజించాలి కొంత భాగము. సో వారు అలా చేయకుండా నెగ్లెక్ట్ చేశారు. వీరిద్దరు కూడా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆరోను మోషే దగ్గరికి వచ్చి, మోషే మరి మరో ఆపద నాకు సంభవించునేమో, దయచేసి వారు చేసిన దోషంను క్షమించి మరి ఇప్పుడైనా దాన్ని భుజించడానికి నాకు అనుమతి. ఒకవేళ ఇప్పుడు భుజిస్తే ఏమైనా నష్టమా అని అంటే మోషే అంటాడు, ఏం నష్టం లేదు, భుజించు అని అంటాడు. అప్పుడు మోషే వారి మీద కూడా కోపపడతాడు. ఎవరు? ఎలియాజరు ఈతామారు మీద. 16వ వచనం, అప్పుడు మోషే పాప పరిహార్థ బలియాగు మేకను కనుగొనవాలని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయిండెను. అతడు అహరోను కుమారుల్లో మిగిలిన ఎలియాజరు ఈతామారును వారి మీద ఆగ్రహపడి, మోషేకి తెలుసు వీరు మేకను బలిగా అర్పిస్తూ ఉన్నారు, సమాధాన బలిగా, మరి అర్పించిన తర్వాత దాని బోరను కొన్ని భాగాలను తినమని చెప్పాడు కదా, వీళ్ళేం తీసుకోలేదు, ఎక్కడ ఉన్నాయని మోషే కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదని పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. అయితే వారు దాన్ని అలా చేయనప్పుడు మోషే వారి మీద కోపపడ్డాడు. అప్పుడు అహరోను మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అధ్యాయంలో మన యొక్క ఈ 3 విషయాలను నేర్చుకుంటాం. మొదటిది, మోషే అహరోను అతని కుమారులు వారు శుద్ధీకరించబడ్డారు, అభిషేకించబడ్డారు, వారు ప్రతిష్ఠించబడ్డారు. మనం కూడా అలాగే ప్రతిష్ఠించబడ్డాం. తర్వాత 2వ భాగంలో అహరోను యాజకత్వం ఆయన నిర్వర్తిస్తాడు. ఆ దేవుని మహిమను వారు చూస్తారు. 3వ భాగంలో మనం చూసినట్లయితే మరి అహరోను కుమారులు పాపం చేసి నశించిపోతారు. కాబట్టి మనం పాపం చేయకూడదు, పవిత్రమైన వాటిని అపవిత్రమైనట్టు కలపకూడదు. మనము జాగ్రత్తగా మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి మాటలు దీవించుకుందాం. ప్రార్థన చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధులకు మా గొప్ప దేవ, అల్పమైన తండ్రి, ఆది అంతమైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, అహరోనులు అతని కుమారులు మోషేలు ప్రభా మరి యాజకులు ప్రతిష్ఠించడం చూసాం. అలాగనే మీరు మమ్మల్ని ప్రతిష్ఠించారు, పరిశుద్ధపరిచారు. మేము కూడా పరిశుద్ధంగా జీవించడానికి సాయం చేయండి ప్రభా. అహరోను కుమారులు పొరపాటు చేసిన మేము పొరపాటు చేయకుండా కృప చూపించి, ఒకవేళ చేసినా గ్రహించుకొని పశ్చాత్తాపడి సరి చేసుకొని శుద్ధీకరించుకోవడానికి సాయం చేయండి. అహరోను వలె పశ్చాత్తాపడడానికి శుద్ధి చేసుకోవడానికి సాయం చేయండి. మీరే కృప చూపించి వాక్యం మా ప్రియులందరి హృదయాలను మీరు కదిలించారని విశ్వసిస్తున్నాం ప్రభా. దేవా, మీ దాసులను మీ దాసురాలను బలపరచండి, మీ ఆత్మతో నింపండి నాయన. మీ చిత్తంలో నడుచుకోవడానికి సాయం చేయండి. మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీకే గంట మహిమ ప్రభావం అర్పిస్తూ దినమంతట్లో మీరు తోడుకోండి దేవా. మీకు స్తోత్రాలు నాయన. విజయ కుమారను, భార్గవను, అదేవిధంగా శ్యామశేఖర్ను ప్రభా, రామచంద్రేను దేవా, మరి శ్యామశేఖర్ తమ్ముడైనటువంటి ప్రభా బాలేశ్వర్ను, వెంకటేశ్వర్లను బట్టి మీకు వందనాలు. నమ్మకంగా విశ్వాసంతో ప్రభు ఆశతో మీ సన్నిధికి వచ్చి వాక్యం ప్రభావాన్ని ఆశీర్వదించి శిష్యులుగా తయారు చేయమని పెడుతుంది ప్రభా. పాత్రను ఏది నలుపునే నాకు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తాను, మీకు వందనాలు చెల్లిస్తూ జన్మను ఆశీర్వాదం చేయమని నజరేయుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.